ఇంకా ఏఐకి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో తెలియకపోతే ఎలా రా? ఫస్ట్ నేర్చుకో. నీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలా మందికి ఉన్న డౌట్ ఈరోజు క్లియర్ చేస్తున్నాను. అసలు ఏఐకి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, మనం ఏఐకి ఇన్పుట్ అనేది మంచిగా ఇస్తే అవుట్పుట్ కూడా అంతే మంచిగా వచ్చుద్ది. ఒక ప్రాంప్ట్ తో ఫొటోస్ క్రియేట్ చేసుకోవచ్చు, వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఈవెన్ మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ప్రాంప్ట్ అంటే ఏంటి, టోకెన్స్ అంటే ఏంటి, బ్యాడ్ ప్రాంప్ట్ అంటే ఏంటి, ప్రొఫెషనల్ వేలో ప్రాంప్ట్ ఎలా టైప్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ అవుట్పుట్ రిజల్ట్ అనేది ఎలా తెచ్చుకోవాలన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కమెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా నచ్చిందని, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే, లెట్స్ స్టార్ట్. మనం ఇంతకు ముందు దాకా ఏదైనా సాఫ్ట్వేర్ యూజ్ చేసినప్పుడు ఒక వర్డ్ ని టైప్ చేసినప్పుడు ఆ వర్డ్ ని ఒక వర్డ్ అంటాము, లేకపోతే లెటర్స్ అన్నాం. కానీ ఇక్కడ ఏ సెక్షన్ లో వచ్చేసరికి ఒక ప్రాంప్ట్ అంటున్నాం. అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి? ప్రాంప్ట్ అంటే క్విక్, రెడీ, ఎఫిషియంట్, స్పీడీ, ఇమీడియట్, ఏబుల్ టు రెస్పాండ్ వితౌట్ డిలే. ఆలస్యం లేకుండా రెస్పాండ్ అవ్వడాన్ని ప్రాంప్ట్ అంటాం. మీరు ఏఐకి ఇచ్చే ఆదేశాన్ని ప్రాంప్ట్ అనొచ్చు. ఇది ఎలాగంటే ఒక మనిషికి మనం దారి చూపిస్తాం చూడండి, అలాగా ఏఐకి మనం ప్రాంప్ట్ రూపంలో దారి చూపించడాన్ని ప్రాంప్ట్ అనొచ్చు. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మెయిన్ గా ఏఐ టూల్స్ లైక్ చాట్‌జిపిటి, జెమినై, మిడ్ జర్నీ, ఫ్లక్స్, క్లింగ్, వియో, సోరా, ఇంకా చాలా ఉన్నాయి ఏఐ టూల్స్. ఇవన్నిటిలో మనం ఒక ప్రాంప్ట్ అనేది టైప్ చేసుకొని ఒక ఇమేజ్ ఫార్మెట్ లో గానీ, వీడియో ఫార్మెట్ లో గానీ, ఆడియో, ఇంకా చాలా ఫార్మాట్స్ లో మనం అవుట్పుట్ అనేది తెచ్చుకోవడానికి ఈ ప్రాంప్ట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటో చూద్దాం. ఏఐ టూల్స్ కి క్లియర్ గా, స్ట్రక్చర్డ్ గా, డీటెయిల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా బెటర్ అండ్ కంట్రోల్డ్ రిజల్ట్స్ తీసుకురావడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో మెయిన్ గా టోకెన్స్ అనే పదం మీరు వినే ఉంటారు. ఈ టోకెన్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి సెంటెన్స్ మొత్తాన్ని ఒకేసారి చదవదు. ఇది టెక్స్ట్ ని చిన్న చిన్న పీసెస్ గా డివైడ్ చేస్తుంది. ఆ చిన్న పీసెస్ ని టోకెన్స్ అనొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇప్పుడు chartgpt.com వెబ్సైట్ లో హలో వరల్డ్ అని టైప్ చేస్తున్నా. ఇక్కడ మనకి 2 టోకెన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ హలో అనేది ఒక టోకెన్, వరల్డ్ అనేది ఇంకో టోకెన్. అసలు ఏంటి ఈ టోకెన్స్ అంటే, మీరు ప్రాంప్ట్ యూజ్ చేసేటప్పుడు ఈ టోకెన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ టోకెన్స్ ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది, అప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్ అయితే రావడం జరుగుద్ది. ఇప్పుడు ఇంకో ప్రాంప్ట్ అయితే టైప్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ క్రియేట్ సంథింగ్ నైస్ అండ్ కూల్ అండ్ అమేజింగ్ అండ్ ఆసమ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ ప్రొఫెషనల్ అండ్ వెరీ హై క్వాలిటీ అండ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి దానికి అండ్ రిపీటెడ్ వర్డ్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు రిపీటెడ్ వర్డ్స్ రాకుండా చూసుకోండి. ఒకవేళ ఇలాగా రిపీటెడ్ వర్డ్స్ వచ్చినాయి అనుకోండి, దీన్ని బ్యాడ్ ప్రాంప్ట్ అనొచ్చు. ఇక్కడ మీరు చాట్‌జిపిటినే కాదు, చాలా ఏఐ టూల్స్ లో కొన్ని లిమిటెడ్ టోకెన్స్ టైప్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ మీరు యూజ్ చేసే ఏ వెబ్సైట్ లో కొన్ని క్రెడిట్స్ అనేవి మీకు ఇచ్చాడు అనుకోండి, ఈ టోకెన్స్ ఎంటర్ చేసిన దాన్ని బట్టి మీకు రిజల్ట్ అయితే రావడం జరుగుద్ది. తక్కువ టోకెన్స్ తో మీరు వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, మీకు క్రెడిట్స్ అనేవి ఇంకా ఉంటాయి. ఒకవేళ మీరు రిపీటెడ్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేసుకొని అనవసరం వర్డ్స్ అన్ని టైప్ చేశారనుకోండి, మీకు టోకెన్స్ ఎక్కువైపోయి క్రెడిట్స్ అనేవి ఎక్కువ లాస్ అవుతాం. ఇప్పుడు మనం ఏఐకి ప్రాంప్ట్ ఇస్తాం కదా, ఆ ప్రాంప్ట్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బ్యాడ్ ప్రాంప్ట్, సెకండ్ వన్ వచ్చేసరికి గుడ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాంప్ట్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి బ్యాడ్ ప్రాంప్ట్ అంటే ఏంటో చూద్దాం. ఏఐకి అన్క్లియర్, ఇన్కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా, దీన్ని బ్యాడ్ ప్రాంప్ట్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఏఐకి ఏమి కావాలో క్లియర్ గా చెప్పకపోవడం. ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సపోజ్ మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, పక్కన ఒక బైక్ మీద ఒక వ్యక్తి వచ్చి మీ పక్కన ఆగి, నాకు మెడికల్ ఎర్జెన్సీ ఉంది, మెడికల్ షాప్ దగ్గరలో ఎక్కడైనా ఉంటే చెప్పరా అని అడిగాడు అనుకోండి. ఇప్పుడు మీరు ఆన్సర్ ఇచ్చే పద్ధతిలో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మంచిగా అడ్రస్ అనేది చెప్పడం. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా 1/2 కిలోమీటర్ వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ పక్క సందులోనే ఫస్ట్ షాపే ఈ మెడికల్ షాప్, అక్కడ నుంచి మీరు మెడిసిన్స్ అనేవి తీసుకోవచ్చు. డీటెయిల్ గా మీరు అడ్రస్ అనేది చెప్పారు కాబట్టి దీన్ని గుడ్ ప్రాంప్ట్ అనొచ్చు. ఒకవేళ మీరు బ్యాడ్ గా చెప్పారు, బ్యాడ్ ప్రాంప్ట్ ఎలాగొచ్చుదో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అదే వ్యక్తికి మీరు స్ట్రైట్ గా వెళ్ళండి అనకుండా, ఇక్కడ సైడ్ ఒక సందు ఉంది చూడండి, ఈ సందులోకి వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోండి, తర్వాత రైట్ తీసుకోండి, మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి, మళ్ళీ స్ట్రైట్ కి వెళ్ళండి, మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి, మళ్ళీ రైట్ తీసుకోండి. ఇక్కడ సర్కిల్ వచ్చింది, ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళండి. ఇప్పుడు ఇలా చెప్పారనుకోండి, ఆ పర్సన్ కి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళని అడ్రస్ అడగడానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఫైనల్ గా చెప్పాలంటే ఏఐకి ఏమి కావాలో క్లియర్ గా చెప్పకపోవడాన్ని బ్యాడ్ ప్రాంప్ట్ అనొచ్చు. ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ని టైప్ చేసేటప్పుడు బ్యాడ్ ప్రాంప్ట్ అని ఎలాగంటామంటే, సపోజ్ నేను క్రియేట్ ఇమేజ్ అన్నాను అనుకోండి, ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చుద్ది,
ఏ ఇమేజ్ వచ్చుద్దో తెలియదు. ఇప్పుడు ఒక పర్సన్ వస్తాడా, ఒక యానిమల్ వచ్చుద్దా, లేకపోతే ఏదైనా రూమ్ వచ్చుద్దా, అక్కడ ఇమేజ్ అన్నాను. ఒక పర్సన్ ని నేను మెన్షన్ చేయలేదు, ఒక లైటింగ్ మెన్షన్ చేయలేదు, బ్యాక్గ్రౌండ్ మెన్షన్ చేయలేదు, ఆస్పెక్ట్ రేషియో కూడా మనం మెన్షన్ చేయలేదు. జస్ట్ క్రియేట్ ఇమేజ్ అన్నాం. ఏకి ఏ ఇమేజ్ ఇవ్వాలో అర్థం కాక ఏదో ఒక ఇమేజ్ అయితే మనకి అవుట్పుట్ కింద ఇచ్చుద్ది. ఇప్పుడు మనం గుడ్ అండ్ ప్రొఫెషనల్ వేలో ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో చూద్దాం. ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కి ఒక ఫార్ములా అయితే ఉంది. సబ్జెక్ట్ ప్లస్ యాక్షన్ ప్లస్ ఎన్విరాన్మెంట్ ప్లస్ స్టైల్ ప్లస్ లైటింగ్ ప్లస్ కెమెరా ప్లస్ క్వాలిటీ ప్లస్ ఆస్పెక్ట్ రేషియో. చూడండి, ఇక్కడ ఒక ప్రాంప్ట్ తీసుకున్నా. ఏ యంగ్ ఇండియన్ మ్యాన్ వేరింగ్ ఏ రెడ్ టీ-షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ స్టాండింగ్ కాన్ఫిడెంట్లీ ఇన్ ఏ రెయినీ నియాన్ స్ట్రీట్ ఎట్ నైట్. సినిమాటిక్ హాలీవుడ్ స్టైల్, బ్లూ అండ్ రెడ్ నియాన్ లైటింగ్, క్లోజ్అప్ డిఎస్ఎల్ఆర్ షాట్ విత్ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్, అల్ట్రా రియలిస్టిక్, హైలీ డీటెయిల్డ్, 8K, ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 16:9. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసరికి యంగ్ ఇండియన్ మ్యాన్ వేరింగ్ రెడ్ టీ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్స్. యాక్షన్ వచ్చేసరికి స్టాండింగ్ కాన్ఫిడెంట్లీ. చుట్టూరు ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి రెయినీ నియాన్ స్ట్రీట్ ఎట్ నైట్. నెక్స్ట్ స్టైల్ వచ్చేసరికి సినిమాటిక్ హాలీవుడ్ స్టైల్. లైటింగ్ వచ్చేసరికి బ్లూ అండ్ రెడ్ నియాన్ లైటింగ్. కెమెరా వచ్చేసరికి క్లోజ్అప్ డిఎస్ఎల్ఆర్ షాట్ విత్ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్. క్వాలిటీ వచ్చేసరికి అల్ట్రా రియలిస్టిక్ గా ఉండాలి. 8K క్వాలిటీతో నాకు ఇమేజ్ అయితే జనరేట్ అవ్వాలి. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 16:9 రేషియోలో నాకు ఇమేజ్ జనరేట్ అవ్వాలి. ఇలాగా మన దగ్గర ఒక ఫార్ములా అయితే ఉంది. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రతి ప్రాంప్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి నేను కొత్తగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే క్రియేట్ చేశాను. అందులో ఈ ప్రాంప్ట్స్ మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోండి. ఫస్ట్ ఈ గుడ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ తో ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో చూడండి 16:9 రేషియో ఇచ్చాను కదా. మీకు కొన్ని ఏ టూల్స్లో వచ్చేసరికి మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ మోడ్ ఆప్షన్లో మనకి ఇక్కడ 16:9 రేషియో ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇమేజ్ అయితే జనరేట్ చేసేద్దాం. సబ్మిట్. మనం రెడ్ టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్తో ఒక ఇండియన్ మ్యాన్ ఇమేజ్ కావాలి అని అడిగాం కాబట్టి సేమ్ ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చుద్ది. ఒకసారి చూద్దాం. ఓకే, ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. చూడండి, ఒకసారి ప్రాంప్ట్ కింద ఇస్తాను. ఒకసారి చూడండి, ఈ ప్రాంప్ట్ బేస్ మీద మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సైడ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే సింపుల్గా మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రాంప్ట్లో మీకు ఒక ఫార్ములా అయితే చెప్పాను చూడండి. ఈ ఫార్ములాలో ఫస్ట్ వన్ వచ్చేసరికి సబ్జెక్ట్. సీన్లో మెయిన్ ఆబ్జెక్ట్ లేదా పర్సన్ని సబ్జెక్ట్ అనొచ్చు. ఎగ్జాంపుల్గా యంగ్ ఇండియన్ మ్యాన్, స్పోర్ట్స్ కార్, క్యాట్, యూట్యూబర్, రోబోట్, ఇలాగా ప్రతిదాన్ని మనం సబ్జెక్ట్ కింద క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి యాక్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద సబ్జెక్ట్ వచ్చేసరికి ఒక పర్సన్ అనుకున్నాం అనుకోండి. ఆ పర్సన్ యాక్షన్ స్టాండింగ్ కానీ, రన్నింగ్ కానీ, టాకింగ్ కానీ, ఫ్లయింగ్ కానీ, డాన్సింగ్ కానీ, ఇలాగా ఒక యాక్షన్ అనేది డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. సీన్ లో ఉన్న సబ్జెక్ట్ ఎక్కడ ఉండాలో ఎన్విరాన్మెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా రెయినీ స్ట్రీటా, మోడర్న్ స్టూడియోనా, ఫారెస్టా, స్పేసా, లగ్జరీ రూమా, ఇలాగా ఒక ఎన్విరాన్మెంట్, ఏదో ఒక ఎన్విరాన్మెంట్ అనేది మనం డిసైడ్ చేసుకొని ఈ ప్రాంప్ట్ లో మనం మెన్షన్ చేయాలి. అలాగే స్టైల్ వచ్చేసరికి సీన్లో ఎలా కనిపించాలో స్టైల్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా సినిమాటిక్ స్టైల్లో ఉండాలా, రియలిస్టిక్ స్టైల్లో ఉండాలా, యానిమి స్టైల్లో ఉండాలా, పిక్చర్ స్టైల్లో ఉండాలా, హాలీవుడ్ స్టైల్లో ఉండాలా, సైబర్ పంక్ స్టైల్లో ఉండాలా, ఇలాగ ఈ ఫార్ములాలో స్టైల్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ లైటింగ్. మీరు క్రియేట్ చేయబోయే సీన్లో లైట్ ఎలా ఉండాలో ఈ లైటింగ్ ఆప్షన్ అయితే డిసైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి సాఫ్ట్ లైటింగా, నియాన్ లైటింగా, గోల్డెన్ హవర్ లైటింగా, డ్రామాస్టిక్ లైటింగా, స్టూడియో లైటింగా, ఇలాగ లైటింగ్స్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా యాంగిల్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా క్లోజ్అప్ షాటా, వైడ్ యాంగిల్ షాటా, డిఎస్ఎల్ఆర్ లుక్కా, డ్రోన్ షాటా, షెలో డెప్త్ ఆఫ్ ఫీల్డా, లో యాంగిల్ షాటా, ఇలాగా కెమెరా యాంగిల్స్ అనేవి మనం డిసైడ్ చేసుకొని ఇక్కడ ఇందులో ఏదో ఒకటి మనం టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ. ఎగ్జాంపుల్గా అల్ట్రా రియలిస్టిక్ గా మనకి సీన్ క్రియేట్ అవ్వాలా, 8Kలోనా, హెచ్డిఆరా, హైలీ డీటెయిల్డా, ఫోటో రియలిస్టిక్, షార్ప్ ఫోకస్, ఇలాగా మన దగ్గర కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవే కాదు చాలా ఉంటాయి. ఫైనల్ గా ఆస్పెక్ట్ రేషియో. ఈ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి ఇమేజ్ లేదా వీడియో యొక్క విడ్త్ అండ్ హైట్. సింపుల్గా చెప్పాలంటే స్క్రీన్ షేప్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే మీరు యూట్యూబ్ కానీ సినిమాటిక్ స్టైల్లో వీడియోస్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, 16:9 రేషియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ రీల్స్ కానీ షార్ట్స్ కానీ అనుకోండి, 9:16 ఆస్పెక్ట్ రేషియో అయితే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి వచ్చేసరికి 1:1 రేషియోకి సంబంధించిన ఆస్పెక్ట్ రేషియో మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మూవీ లుక్ వచ్చేసరికి 21:9 రేషియోలో మనం మూవీకి సంబంధించిన ఆస్పెక్ట్ రేషియో అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక ప్రాంప్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా ఇచ్చామనుకోండి, మనం ఇచ్చిన దానికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనకి డైరెక్ట్గా మనం ఏదైతే అనుకున్నామో దాని తగ్గట్టుగానే మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. ఇప్పుడు ప్రొఫెషనల్ ప్రాంప్ట్ మనం సొంతంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా టైప్ చేస్తున్నా
చూడండి, నీడ్ ఏ ప్రొఫెషనల్ టెక్స్ట్ ప్రాంప్ట్. ఇక్కడ టెక్స్ట్ ప్లేస్ లో మీరు వీడియో ఇచ్చారనుకోండి, వీడియో ప్రాంప్ట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా టైప్ చేసుకున్నా, ఏ ఇండియన్ గర్ల్ హిందూ ఏజ్డ్ 24 years వేర్ బ్లూ ట్రెడిషనల్ శారీ. ట్రెడిషనల్ బ్లూ శారీ కట్టుకున్నట్టుగా ఒక హిందూ గర్ల్ అయితే నాకు కావాలి. ఆ గర్ల్ ఏజ్ వచ్చేసరికి 24 years ఉండాలి. వాకింగ్ ఇన్ వెజిటేబుల్ మార్కెట్. వెజిటేబుల్ మార్కెట్ లో నడుస్తున్నట్టుగా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసరికి హోల్సేల్ షాప్స్ ఉండాలి, వెండర్స్ ఉండాలి. ఇక్కడ ఇమేజ్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 16:9 రేషియోలో నాకు ఇమేజ్ అయితే జనరేట్ అవ్వాలి. ఇక్కడ బ్రాకెట్ లో ఒక టైప్ చేశాను చూడండి, డు నాట్ క్రియేట్ ఇమేజ్, నీడ్ ఓన్లీ టెక్స్ట్ ప్రాంప్ట్. ఇక్కడ నాకు ఓన్లీ టెక్స్ట్ ప్రాంప్టే కావాలి, ఇమేజ్ అయితే జనరేట్ చేయదు. నాకు వచ్చేసరికి ఓన్లీ ప్రొఫెషనల్ టెక్స్ట్ ప్రాంప్టే కావాలని ఇచ్చాను. ఇప్పుడు దీని బేస్ మీద మనకు ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి కింద ఇమేజ్ ఆప్షన్ చూడండి, ఇది క్యాన్సిల్ కొట్టేస్తున్నా, ఎందుకంటే నాకు ఓన్లీ టెక్స్ట్ ప్రాంప్టే కావాలి కాబట్టి. ఓకే, సబ్మిట్. ఇక్కడ చూస్తే మనకు ఫార్ములాలో ఉన్నట్టుగానే సబ్జెక్ట్ వచ్చింది, యాక్షన్ వచ్చింది, ఎన్విరాన్మెంట్ వచ్చింది, స్టైల్ వచ్చింది, లైటింగ్ వచ్చింది, కెమెరా వచ్చింది, క్వాలిటీ వచ్చింది, అలాగే లాస్ట్ లో ఆస్పెక్ట్ రేషియో కూడా వచ్చింది. మనకు ఒక ప్రొఫెషనల్ వేలో మనకు ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ని డైరెక్ట్ గా ఇలా కాపీ చేసుకొని, ఇప్పుడు ఏ టూల్కి సంబంధించిన ఏ వెబ్సైట్లో అయినా సరే ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని మీరు ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఫ్లో వెబ్సైట్లో ఈ ప్రాంప్ట్తో ఇమేజ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ డైరెక్ట్గా నానో బనానా ఆప్షన్ యూజ్ చేసుకొని, చూడండి నానో బనానా 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ వీడియో రెండు క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. అలాగే ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 16:9 రేషియోలో నాకు ఇమేజ్ జనరేట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ ఫ్లో వెబ్సైట్లో వచ్చేసరికి మనం ఒక ప్రాంప్ట్తో 4 ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈ 4 ఇమేజెస్ మనకి డిఫరెంట్గా వస్తాయి. ఇందులో ఏది నచ్చితే అది మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నానో బనానా 2 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. మనకి ఈ ఫ్లో వెబ్సైట్లో వచ్చేసరికి ఇమేజ్ జనరేట్ చేయడానికి ఎటువంటి క్రెడిట్స్ లాస్ అవ్వం. ఓకే, ఫస్ట్ ఈ ప్రాంప్ట్ వరకు రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటున్నా, ప్రాంప్ట్ వచ్చింది. ఇప్పుడు ఇమేజెస్ అయితే జనరేట్ చేసేద్దాం, జస్ట్ సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని మనం ఇచ్చిన ప్రాంప్ట్కి తగ్గట్టుగా మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి. ఇక్కడ బ్లూ శారీతో ఒక గర్ల్ ఉండాలి, అది కూడా ఇండియన్ విలేజ్ మార్కెట్ లో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ లో కొన్ని షాప్స్ ఉండాలని ఇచ్చాను, అలాగే వెండర్స్ కూడా ఉండాలని ఇచ్చాను. మనం ఏదైతే ఇచ్చామో అది పర్ఫెక్ట్ గా ఏ అనేది రీడ్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలాగా బ్యాడ్ ప్రాంప్ట్ కాకుండా ప్రొఫెషనల్ వేలో మీరు టైప్ చేసుకొని అవుట్పుట్ వచ్చేలాగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం తీసుకున్న ఇమేజ్ కి యానిమేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు యానిమేషన్ ప్రాంప్ట్ కూడా నేను chartgpt.com వెబ్సైట్ లో క్రియేట్ చేసుకుంటున్నా. కింద ఇలా టైప్ చేస్తున్నా, క్రియేట్ యానిమేషన్ ప్రాంప్ట్ ఫ్రమ్ దిస్, సబ్మిట్. చూడండి మనకి యానిమేషన్ ప్రాంప్ట్ కూడా క్రియేట్ అయింది. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, ఫ్లో వెబ్సైట్లోకి వచ్చి ఇందులో ఒక ఇమేజ్ని అయితే నేను తీసుకుంటున్నాను. చూడండి ఈ ఇమేజ్ తీసుకున్నా, డైరెక్ట్గా ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద ఇంగ్రీడియంట్స్ ఆప్షన్ ఉంచేసాను. ఈ 16:9 రేషియోలో నాకు వీడియో అయితే క్రియేట్ అవ్వాలి. నెక్స్ట్ సేమ్ ప్రాంప్ట్ బేస్ మీద నేనైతే ఒక వీడియోనే జనరేట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ వియో 3.1 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇందాక ఆల్రెడీ వీడియో ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాం కదా, ఇది రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. మనకి వీడియో కూడా జనరేట్ అవుతుంది. ఓకే, వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్. ఇక్కడ ఫుల్ హెచ్డి ఫార్మేట్లో నాకు డౌన్లోడ్ అవ్వాలి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి నేను డైలాగ్స్ ఏమీ ఇవ్వలేదు. డైలాగ్స్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ప్రొఫెషనల్ వేలో మీరు ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.